స్టార్టింగ్ అయింది. మొత్తం 35 పనులు 25 నేను కోసం పెట్టలేదు 12 పెట్టాను. ఆగవచ్చు సార్ అభివృద్ధి చేసుకోండి. ఏదైతే సంబంధ సమస్య నిర్వహించడం జరిగింది. ఎనిమిది వచ్చేసి ఆర్థికంగా కండిషన్ బాగుంది. రిమైండ్ వేస్తుంది సార్. రిమైండ్ నో రిమైండ్ రోజుగారి నివాసం అవన్నీ ప్లాన్ చేసింది సార్. వాకింగ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. 91% ఉన్నాయి. ఇవే ఎక్కడ ఉంటాయి. ఇంకా రెండో ఉంటుంది సార్. మంత్లీ రెవెన్యూ ప్లాంటేషన్ 95% ఉంది. ఇరవై మూడో అంశం సార్. ఎంజిఎన్ ప్లాంటేషన్ 78% ఉన్నాయి. మళ్ళీ ఏమైనా సార్ 85% డిపివి 98%. 25 అంశం డిపివి 95%. మునగా ప్లాన్ చేసింది సార్ 41% ఒక రైతు సమానికి. మునగా ప్లాన్ చేసి 44%. ఇండివిజువల్ సార్ రైతు 40%. 44 ఏం వర్క్ ఇది? మునగా సార్ రిప్లేస్మెంట్ చేయమనండి. ఇష్యూ నోటీస్ టు అది వాళ్ళు తీసుకుంటారు తీసుకుంటారు. ఇబ్బంది అవుతుంది. ప్రొటెక్షన్ లేకుండా ఎట్లా చేస్తారే? మనగా అనేది కమర్షియల్ పంట కదా. ప్రొటెక్షన్ లేకుండా దానికి వచ్చేస్తారా? ఎవరికి గవర్నమెంట్ రికవరీ పెట్టచ్చు. ఇది ఎలా ఉంటుంది సార్? వెజిటబుల్ పంటకు సంబంధించి మనం స్టీల్ పేమెంట్ కావడం జరిగింది సార్. రైతు మొత్తం స్టీల్ మొత్తం తీసేసి పొలం చుట్టూ కంచిగా వేసుకోవడం జరిగింది. ఆ పొలం అన్ని తీసేసి పొలం చుట్టూ కాదుకొని ఆ బయట కట్ చేసి స్టీలు బయట సార్ మనకు హోల్సేల్ లాస్ట్ ఆర్డర్ చేసింది. మనకు ఓన్లీ బయట పేమెంట్ వస్తుంది. ఆ హోల్సేల్ మొత్తం చేస్తుంది. మనకు ఆ బయట మొత్తం పెన్షన్ చేస్తుంది. లాస్ట్ ఆర్డర్ చేసింది సార్. వెజిటబుల్ పండాలు ఇట్లా మార్చుకున్నారా? అదే ఆయన సమస్య. నాకేం సంబంధం? నాకేం సంబంధం? ఇచ్చింది ఒక పని, నువ్వు చేసేది ఇంకో పని. అదే కదా ఇచ్చింది పండాలు. అవును సార్ ఉంది సార్. మొన్నగా మొత్తం కంప్లీట్ అయ్యింది. పండాలు ఉందా? తీసింది సార్. తీసిందంటే పీరియడ్ అయిపోయింది కదా. పీరియడ్ అయిపోయింది సార్. పండాలు పీరియడ్ అయిపోయి తీసింది సార్. జనరల్గా ఆడిట్ పోతే వచ్చింది కదా పండాలు. వచ్చింది ఆడిట్ వచ్చింది సార్. ఓన్లీ బయట పేమెంట్ వచ్చింది. లాస్ట్ ఆర్డర్లో పోస్ట్ పేమెంట్ వెయిట్ పేమెంట్ అయిపోయింది. లాస్ట్ ఆడిట్లో క్లియర్ అయింది. అది క్లియర్ అయితే మనకు ఓన్లీ మెటల్ పేమెంట్ సార్ లాస్ట్ మొన్న దాకా సార్. మన రీసెంట్గా తీసేసి ఇంకా కొంత అంటే సరైన మొత్తం అట్లే ఉన్నాయి. మధ్యలో తీసేసి సార్. అలా ముందుగా ఇచ్చినాం. లేదు సార్. ముందుగా కదా సార్. లేదు సార్. దేనికి పెట్టుకున్నాం మరి? ఇప్పుడు దాంట్లో మిరపతోట పెట్టుకుంది సార్. మరి ఇట్లా చేయొద్దు కదా మరి. ఎంత స్టీల్కి ఎంత చెప్పు. 2 వరకు అయింది సార్. 80,300 రూపాయలు. స్టీల్ పెయింట్ వాడతాం. వైర్ అదే వైరు పంజరి ఏం చేసిండు? తర్వాత తీసింది. అట్లా ఎట్లా తీసారండి? పీరియడ్ అయిపోయిందా? 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటుంది ఒక పనికి. మరి అయిపోయిందా? మరి ఎట్లా చేస్తారంట? ఎట్లా చేస్తారంట? ఎవరు ఇద్దరు రైతు? బాగా బాగా వచ్చిందా ఎవరి దగ్గర? ఎవరు పిల్లలు ఏం పని చేస్తున్నారు? నీ పీరియడ్ ఎవరి పీరియడ్ చెప్పలేకపోయావా? చెప్పలే కాదు
చూసా కదా లిమిటెడ్ ఇంకేమేమి ఉంటావు లిమిటెడ్ కాదు ఊళ్ళో ఉంటావు ఇది కాదు పద్ధతి ఇట్లా చేయకూడదు అని అనలేకపోయిందా ఎవరు ఆ పీరియడ్ కాదు అంట ఈ పీరియడ్లో నాగరిక సాగండి చూసి అయిపోతుంది కదా దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టండి ఫర్దర్లో భవిష్యత్తులో ఏం ఇవ్వదండి బ్లాక్ లిస్ట్లో పెట్టండి ఫ్యూచర్లో దానికి ఏమి ఇవ్వకూడదు నోటీస్ టు ఫార్మర్ రికవరీ ఎందుకు చేయకూడదు ఈ అమౌంట్ అని ఒక నోటీస్ చేయండి అట్లాగే ఇతనికి బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తే ఫ్యూచర్లో ఏ వర్క్ ఇవ్వదు ఎట్లా ఎట్లా రాస్తారు అదే రీజన్ రాయండి మీరు గ్రామ పంచాయతీ లెవెల్లో రాసుకోండి ఏం రాసుకుంటున్నావు డైరీ ఉందా రాసుకున్నావా మరి లేకపోతే మొత్తం రికవరీ చేస్తాను నోటీస్లో నీకు బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగినది అంటే ప్రోగ్రామ్ ఆఫీసర్ యొక్క అనుమతి లేకుండా ఇచ్చినటువంటి అసెట్ను ధ్వంసం చేసి ఇష్టపూర్వకంగా మీరు చేసుకోవడం అంటే రాయలేదంట పేర రికవరీ ఎందుకు చేయకూడదు అని నోటీసు నేను ఉపాధి హామీలో భవిష్యత్తులో ఎలాంటి పనులు కాకుండా మీ బ్లాక్ లిస్ట్లో పెట్టడం చూపించి అని ఒకటి రాయండి ఎందుకు అంశం సార్ 2 రోజులు పనిచేసినాక ఆర్గనైజేషన్ మీద సంతకం లేకుండా పేమెంట్ చేస్తాం ఎవరైతే రికవరీ ఫ్రమ్ హెడ్ చిన్న హెడ్ అతని రికవరీ చేయండి చదువు తొందరగా 29 5 రోజులు పనిచేస్తే 4 రోజులు పేమెంట్ చేస్తే ఒక రోజు 2 లక్షలు పడుతుంది డిమాండ్ పెట్టండి డిమాండ్ పెట్టి అతనికి పేమెంట్ చేయండి ఎవరికి నువ్వు కంప్యూటర్ 5 రోజులు పని చేస్తే 4 ఇచ్చినావు కదా అరే ఒకటి చెప్తుంది వినవా 5 రోజులు చేసిండు 4 రోజులు ఇచ్చినావు ఇంకొక రోజు ఇచ్చేసింది కదా రీడిమాండ్ పెట్టి ఏదో ఒక పనిలా పెట్టండి పేమెంట్ చేయి ఉపయోగం 5 రోజులకి ఎక్స్ట్రా పేమెంట్ చేయడం జరిగింది సార్ 5 రోజులకు ఎక్సెస్ చేస్తారా 15 రోజులు పని చేస్తే 17 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది డిమాండ్ అవుతుంది ఎన్ఐసి పట్టకెళ్ళి వచ్చిందా మరి అది ఈతలు ఏమన్నా రాసిందా మరి ఏం రాస్తావు మొత్తం వచ్చింది చూసుకోలేకపోయినావా చేంజ్ ఏమి కాదు కదా దానికి పేమెంట్ చేయాలి చెప్పు నాలుగు సార్ ఏమో తెలిసి చెప్పు అంటే క్వాంటిటీ అయితే అదే కదా క్వాంటిటీ అదే కానీ డబ్బులు కానీ నెక్స్ట్ సార్ మీ జీతంలోకి వెళ్ళి కట్ చేసేసుకుంటాం ఇవి షోకాలు ఇసు పాస్ అవ్వాలి లేదు ఏమైంది బరువు ఏంటయ్యా నెక్స్ట్ గారు నెక్స్ట్ ఏపీఆర్ సార్ ఏపీఆర్కు షోకాస్ నోటీస్ తీసుకుంటుంది ఎస్సీ
తొమ్మిది పరీక్ష న్యూజార్ పడుకోకుండా యాంటీ జార్ ఇంకా డిమాండ్ చేసి నో డిమాండ్ చేస్తుంది సార్. డాక్టర్ అప్డేషన్ పూర్తి స్థాయిలో చేయడం లేదు, కేసులు పంపించలేదు, సెవెన్ నిర్వహిస్తున్నారు, పని జరుగుతున్న ఫోటోస్ నిర్వహిస్తున్నారు, వాటిపై 34,500 రూపాయలు పెట్టారు, కూలర్ రకంగా తీసుకుంటున్నారు. రోజులు చేయడం లేదు సార్, చెక్ మీద చేయడం లేదు, 12 టవర్ హాస్పిటల్ సర్వేలు నిర్వహిస్తున్నారు. లక్ష దాటిందంటే ఖచ్చితంగా బీసీ చెక్ మెజర్మెంట్ చేయాలి. రియల్ పేమెంట్ అయినా పర్వాలేదు, రియల్ పేమెంట్ ఏమో ఖచ్చితంగా చేస్తారు. జనరల్గా ఏ పని లేబర్ పర్మిట్ 1 lakh దాటితే ఒక్కసారి పోయి చెక్ చేయాలి. సీరియస్గా చెప్తున్నా, ఎవరు చేసి ఇన్ఛార్జ్ బీసీ సీరియస్గా చెప్తున్నా, 1 lakh దాటిందంటే ఖచ్చితంగా బీసీ లేకుండా రోజుగా సజెషన్ నిర్వహిస్తున్నారు సార్. ఒక రైతు సంబంధించి అసెస్మెంట్ చేయండి. ఇలా 4 నిమిషాలు సార్. ఇక్కడ 3 రైతులు మొదల ప్లాంటేషన్ వరకు క్లోజ్ చేసుకొని వేరే పంటలు వేసుకోవడం జరిగింది. వీళ్ళకు బ్లాక్ లిస్ట్లో పెట్టండి అండి. ఇష్యూ సోకాస్ నోటీస్ టు ఫార్మర్ ఎంటర్ ద నేమ్ ఇన్ బ్లాక్ లిస్ట్. ఎవరు తయారు చేస్తారు ఈ బ్లాక్ లిస్ట్? వాళ్ళ బ్లాక్ కార్డ్ అవన్నీ ఫోటోలు పెట్టి వాళ్ళ 10 మంది నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్ ఆదేశాలు వస్తాయి. అట్లయితే చేస్తారు, చేత అయితే చేయాలి, లేదంటే లేదు. మొత్తం హోల్డర్లో పెట్టేసి ఒకసారి మళ్ళీ రాకుండా ఇంత మిస్యూజ్ చేస్తారు. అంత చెప్తున్నారు మళ్ళీ. ఇప్పుడు 5 సంవత్సరాల బయోపెన్సిల్ 85% ఉంది సార్. సార్ కూలి 3 రోజులు పనిచేస్తే సీఓ 1 రోజుకే పేమెంట్ చేసి 2 రోజులు నష్టపోవడం లేదు. ఈ డిమాండ్ పెట్టవయ్యా ఎవరు పెనాల్టీ వేస్తా స్కూల్ ఇట్లా రిపీటింగ్ అయితే ఇది మీరేస్తా పెనాల్టీ. తర్వాత మళ్ళీ ఇమ్మీడియట్గా పెట్టేసేయాలని ఇట్లా అయిపోయినప్పుడు రీడిమాండ్ పెట్టాలి కదా. ఇప్పుడు ఏదో ఉంటుంది సార్. సార్ పట్టాపాటు ఉద్యోగస్తులు అయితే అడ్మిట్ చూడండి సార్. ఎక్సెస్ పేమెంట్ సార్ 8 రోజులకు సంబంధించి 6 రోజులు పనిచేస్తే 20 రోజులు పేమెంట్ చేసి అంటే 6 రోజులు పని చేస్తే ఒక కూలి 6 రోజులు కూడా 8 కూలి పనిచేస్తారు. సీఓ పేమెంట్ అని 7 రోజులు చేయడం జరిగింది. ఒక రోజు ఎక్స్ట్రా చేసింది. ఎందుకు చేసుకోవాలి? అదే అటెండెన్స్ పంచాయత్ సెక్రటరీ చేసిన అటెండెన్స్ కదా ఇది. సెక్రటరీ పంపిన ఎవరు డిమాండ్ ఎవరు చెప్పింది? అవునా ఇంకా పోలే కదా పంచాయత్ సెక్రటరీ మీటింగ్ కానీ ఎవరైనా పైసలు మీ ఇంటి పైసలు అట్టేస్తారా? రికార్డ్ కావాలి. ఇక్కడ 4 కూలీలు 30 రోజులు పనిచేస్తే సీఓ 30 రోజులకి పేమెంట్ చేసిండు. 6 రోజులు నష్టపోవడం జరిగింది. ఏం చేయొచ్చు ఆ రోజు చెప్పండి. చెప్పు నష్టపోయింది సార్. నెక్స్ట్ రికమెండ్ పెట్టి వాళ్ళకి ఇవ్వాలి కదా.
ఇరవై ఐదో అంశం సార్ ఇక్కడ ఎన్నికల్లో కొట్టివేత చేయడం జరుగుతుంది. ఎందుకు అట్లా చేస్తున్నావు నువ్వు? పిఎస్ మీరు డిమాండ్ పెట్టి వాళ్ళ పేమెంట్ వాళ్ళకి చేయండి. అది ఒకటే ఏది క్వాంటిటీ ఉంటే అంతే కదా. ఈ మస్టర్డ్ క్వాలిటీ అయితే వేరే వేరే వెళ్ళిపోతుంది సార్. వేరే పని చేయాలి, వేరే పని చేయాలి, వేరే పని అయితే కూడా చేయాలి కదా. చేయాలంటే ఇరవై ఐదో అంశం సార్ ఎన్నికల్లో కొట్టివేత చేయడం జరుగుతుంది. అది ఒక వర్గాయి ఒకటి ఒకటే వర్గాయి రాయాలి. ఒక కానీ మిగతా వర్గాలు రాస్తుంది. నెక్స్ట్ రీసీవింగ్ ఆఫ్ లిమిటెడ్కి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లెటర్ చూపించలేదు సార్. ఇక్కడ ట్రాక్టర్ ప్రిపరేషన్ అనేది మెయింటైన్ చేయాలి. దీనికి సంబంధించి అది మెయింటైన్ చేయలేదు. ఏంటి వచ్చారా ఇచ్చింది కదా. ట్రాక్టర్ ప్రిపరేషన్ నిర్వహించాలి సార్. సివిల్ సంబంధించి వాటర్ అనేది ఎందుకు పెట్టారు? లేకపోయినా కనీసం మినిమం ఫార్మాట్ పెట్టాలి కదా. ఇరవై ఏదో అంశం సార్ ఇక్కడ ఎందుకు పాస్ స్టాంప్ వేసింది కానీ ఎంపీ గారి సంతకాలు అనేది చేయడం లేదు సార్. ఇరవై ఎనిమిదో సార్ వితౌట్ ఎంపీ రికార్డ్ సార్. ప్లాంటేషన్ సంబంధించి ఎంపీ రికార్డు ప్లాంటేషన్ సంబంధించి ఎంపీ రికార్డ్ చేయలేదు. ఫిట్టింగ్ అనేది రికార్డ్ చేయడం జరుగుతుంది. మషల్ రాసిన ఎంపీ అనేది రాలేదు సార్. ఇండి ఎందుకు రాలేదు? అవును ఇది ఇలా రాయాలి. ఎందుకు ఎందుకు రాయలేదు? సొసైటీ వాళ్ళు వస్తున్నారు అని తెలిసినప్పుడు కూడా రాయలేకపోతున్నా. పెనాల్టీ కట్టు పెనాల్టీ. నీ పని నువ్వు చేయాలి. నాకోసం చేసినావు. ఇరవై తొమ్మిదో అంశం సార్ రీసెల్లింగ్ ఆఫ్ ఎంఐటీకి సంబంధించిన ఒక ఎంపీ ఇవ్వలేదు సార్. వాటికి సంబంధించి ప్లాంటేషన్ ఇప్పుడు మాకు ఇవ్వలేదు సార్. ముప్పై అంశం సార్ యశోద అనే కూలీకి సంబంధించి మస్టర్లో చేయడం జరిగింది సార్. సంతకం లేదు. మొత్తం కాలం ఆదాయం సంతకం లేదు. ఎవరు చేసింది అది? టోటల్ కాలంలో 6 వేసింది సార్. అదే ఎవరు చేసిండ్రు? జనరల్గా ఎవరు చేసి సిఓ అండ్ పిఎస్ సిఓ అండ్ పిఎస్ పిఎస్ సిఓ అండ్ పిఎస్ అందరినీ ముప్పై ఒకటో అంశం సార్ అవైన దానికి సంబంధించి ఏ కాలంలో అన్న వర్గంలో వాటి వరకు భార్య భర్తలు ఇద్దరు పేమెంట్ చేయలేదు సార్. ప్రజెంట్ ఇది లొకేషన్ చూపించలేదు. ఇది ఊళ్ళో ఎవరైనా అడిగితే మేము ఆ లొకేషన్లో పనులు చేయలేదు. ఊళ్ళో మేము హార్టికల్చర్ పెట్టుకున్నాం. హార్టికల్చర్నే పని చేసామని చెప్పడం జరిగింది సార్. ఆ ఊళ్ళో వాళ్ళ చేతిలో పని చేయలేదు. మీ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఎవరు ఫీల్డ్ బయట ఎవరు ఏంది ఎక్కడ పని? అవైన ప్లాంటేషన్ సార్. అవెన్యూ ప్లాంటేషన్ కొరకు వాచ్ అండ్ వాడే వేసింది కదా. అవును సార్. కానీ ఆ అవెన్యూ ప్లాంటేషన్ లేదు. వాళ్ళు పని చేయలేదు. మాకు ఆ లొకేషన్ చూపించలేదు. తెలియదని చెప్పింది మెయిన్ సార్. మరి ఎవరు పోయి మేము ఆ లొకేషన్లో పని చేయలేదు. హార్టికల్చర్ పెట్టుకున్నాం. హార్టికల్చర్నే పని చేసి వీళ్ళు పని చేయలేదు కదా. ఏ బాబు వీళ్ళు పని చేయలేదని రాసేసింది కదా. రికవరీ ఫ్రమ్ ఏసీకర్. ఓకే వాళ్ళు పని చేయలేదు. పైసలు తీసేసేయండి. పైసలు మొత్తం ఆఫ్ తీసుకోవాలి. వాళ్ళు ఇట్లా రేషన్ డీలర్ రేషన్ ఈ మూడు ఆపి ఈ పైసలు ఆపి వాళ్ళు పని చేయడం మిస్లో పోయినా ఎట్లా పోయి మరి ఆఫీస్ కట్టాలి. గవర్నమెంట్ కట్టాలి. సరేనా?
బాధాప్త రాసిస్తున్నారంటే మంచిగా ఉంటారు పాపం. గ్రామ సభ వర్క్ డీటెయిల్స్ నెక్స్ట్ వచ్చేసి సముద్ర తగ్గి నిర్వహించిన సొసైటీ దాంట్లో అవెన్యూ ప్లాంటేషన్లో వెంకటయ్య గారు బాధ్యతలు పడింది. 9వ అంశం సార్ రోజ్గార్ దివాస్ నిర్వహించలేదు. 10వ అంశం డిమాండ్ రెండు నిర్వహించారు. జాబ్ కార్డు అప్డేషన్ వచ్చేసి 7% ఉంది సార్. కేసులు కంప్లీట్ చేయడం లేదు. 7 రకాల రిజిస్టర్ నిర్వహించారు. పనికి సంబంధించి 2 రకాల ఫోటోలు నిర్వహించారు. మొత్తం 27 వర్క్ నిర్వహించారు. రైతు బిల్లుల సందర్భం తీసుకోవడం జరిగింది. మత్స్యరోగాలు చేసి టెంపుల్లో ఏసీ చెక్ మీద ఉంది. 12 కామర్స్ స్థలాలు కూడా రాయడం జరిగింది. ప్రొఫైల్ ఉందా రాసింది? ఉన్నాయి సార్. ఉన్నాయా? ఉన్నాయి సార్. సర్వైవల్ లిస్ట్ అప్డేషన్ లేదు సార్. ఏం చేసినావు? లేనట్టుంది కదా. అయితే గట్ట 2000 పైన ఇస్తాను. వన్ ప్లాంటేషన్ సంబంధించి మొత్తం 600 మొక్కలు పెడితే 409 68% అవైలబుల్ ప్లాంటేషన్ ఒక వర్క్ ఏమో 374 మొక్కలు పెట్టారు. దాంట్లో 88% సర్వే. ఒక ప్లాంటేషన్ 4 మంది రైతులు పెట్టుకున్నారు. దానికి సంబంధించి 30% సర్వే ఉంటుంది. 2 మొక్కలు అయితే పూర్తి తీసేస్తున్నారు. ఫార్మర్ ఏమంటున్నారు? ఇంకోటి వచ్చేసి కాపు సరిగ్గా రావాలి చేసుకుంటారు. అన్నప్పుడు సర్టిఫికేట్ ఉందా? అగ్రికల్చర్ ఆఫీసర్ది డిస్మెంటల్ చేసుకోవాలి లేదు. ఇంకొకటి ఏదో వైరస్ వచ్చింది. ఏదో ఒకటి అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా చిన్న కాగితం రాసుకుంటే అయిపోయాయి కదా. ఇష్యూ నోటీస్ టు ఫార్మర్స్. బ్లాక్ లిస్ట్లో మీ పేరు ఎందుకు పెట్టవద్దని నోటీస్ పంట చెడిపోయింది, ఈ ఖాతా వస్తలేదు, గవర్నమెంట్ ఇస్తుంది దానికి డబ్బు, ఇన్వెస్ట్మెంట్ గవర్నమెంట్ పెడుతుంది, నువ్వు ఓన్లీ ప్రొటెక్టర్గా ఉన్నావు. మరి అది తీసేయాలి అన్నప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా అగ్రికల్చర్ ఆఫీసరో ఏఈఓ ఈ పంట పనికి రాదు కాబట్టి తొలగించుకుంటాను అనుమతించలేనిది. అట్లీస్ట్ సర్టిఫికెట్ ఉండాలి. ఉంటేనే మనం గవర్నమెంట్ చూపెట్టుకోవచ్చు. మన ఇష్టం వచ్చినట్టు పెడతాడు, డబ్బు వృధా చేస్తాడు, మళ్ళీ నెక్స్ట్ మైండ్ మారిందని చెప్పి మొత్తం చూపేస్తాడా? ఇదే పని మనం ఇదే పనికి ఉన్నామా? ఎటువంటి పని చేయడానికి వెళ్తున్నామా మనం? ఎవరిదే డబ్బు? మనందరూ డబ్బే కదా డబ్బు. గవర్నమెంట్ అంటే ఎవరు? మరి ప్రజల సొమ్మును అట్లా ఎట్లా తగ్గిపోతుంది అని నీకు జాగ్రత్త రాసిచ్చినామా మనం? నీకు అన్ని చేస్తాము, నెక్స్ట్ టైం అన్ని దుర్కోవాలని చెప్పికే అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫికేట్ కావాలి, ఏఈఓ సర్టిఫికేట్ కావాలి. ఈ పంట పనికి రాదు, దీనికి సర్వైవల్ లేదు అని వాళ్ళు చెప్తే మనము ఇక్కడ మీరు గ్రామ సభలో రాసుకోవాలి, మీ గ్రామ పంచాయతీ మినిట్స్లో రాసుకోవాలి. ఇవన్నీ చేసుకోవాలి. దానికి గవర్నమెంట్ డబ్బుకి ప్రతిదీ ట్రాన్స్పరెన్సీ ఉండాలి. అడిగాడంటే ఇక్కడ మీకేస్తాడంట. అది మనమంతా వేస్ట్ కాలమా ఈ మధ్యలో? దానికి ఎంత బలమైంది? ఎవరు తీసుకోమన్నాడు? ఎవరిమన్నాడు? ఆఫీసులో చుట్టూ తిరిగి శాంతం చేయించుకుంటారు. తీరా మొత్తం అయిపోయినాక ముఖం చాటేసి మొత్తం తొలగిస్తారు. ఎవరు చెప్పకుండా. ఎవరు బాధ్యత దీనికి? ఈ పని చేసుకుంటారా? ఇలా కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టండి. బ్లాక్ లిస్ట్లో ఎట్లా పెట్టారు? గ్రామ పంచాయతీలో ఎంట్రీ చేయాలి బ్లాక్ లిస్ట్లో. ఎందుకంటే ఎవరికి నోటీస్ ఇవ్వకుండా, గ్రామ పంచాయతీకి చెప్పకుండా, అట్లీస్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ల సర్టిఫికేట్ తీసుకోకుండా రైతు ప్రభుత్వ ధనాన్ని వృధాగా చేసేడు, తనకు తోచినట్టు ఉన్నటువంటి పంటను ధ్వంసం చేసేడు అని రాస్తూ వీళ్ళని బ్లాక్ లిస్ట్లో ఏర్పాటు చేయడం. లేదంటే ఈ డబ్బు ఇద్దరు కట్టాలి, మొత్తం కట్టాలి. కట్టారా? దాదాపు 3 లక్షలు కట్టారా? చెప్పండి. లేదా బ్లాక్ లిస్ట్లో కట్టారా? బ్లాక్ లిస్ట్లో కట్టారు. మళ్ళీ ఒకసారి రావాలి.
24 కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి 4 వర్కేట్లు 87%. ఇప్పటి నుంచి ఎవరికైనా మీరు ముందుగా ఏ హార్టికల్చర్ ఇచ్చినా ఒక 50 రూపాయల బాండ్ తీసుకోండి. ఆ బాండ్లో కొన్ని చెప్పాను ఎట్లా రాయాలి అనేది. నేను ఇంజనీర్ చేసి నుంచి ఇన్ని ఎకరాల్లో ఇన్ని విస్తీర్ణంలో ఇన్ని మొక్కలు నాటుటకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందుతున్నాను. ఈ పంటను నేను సర్వైవల్ చేసుకొని నా కుటుంబం బాగుపడతాము. ఒకవేళ దీనికి తొలగించినట్లయితే ప్రభుత్వం నుంచి వచ్చిన సబ్సిడీ మొత్తము నేను నా స్వాదుస్తులతో తిరిగి వాపసు కట్టుతాను అని ఒకటి పెట్టినాను. బాండ్ ఆ బాండ్ పైన సంతకము ఇద్దరు శాంక్షన్, పక్క రైతుల శాంక్షన్. అట్లా చేస్తేనే మీరు ఇవ్వండి, అదర్వైజ్ మీరు రానివ్వండి. ఇవ్వండి మునగ పెడతాడు, అదేదో పరిమాణ విత్తనం చేస్తాడు, అది 6 నెలలకే పాడైపోతుంది. ఏం లాభం అండి? ఎవరైనా రైతు హార్టికల్చర్ కానీ కన్స్ట్రక్షన్ వర్క్ లేదా జస్ట్ లైక్ మన ఇది పండాల్స్ కానీ అటువంటివి ఏమైనా ఉంటే మీరు బాండ్ తీసుకోండి. 50 రూపాయల బాండ్ రాసుకొని రండి అని చెప్పండి. అది ఒకటి మోడల్ కూడా ఇచ్చినా నేను. అట్లే చేయండి. ఒక కాపీ జిరాక్స్ మీరు గ్రామ పంచాయతీ పెట్టుకోండి. రేపటి నాడు ఏమైనా ఉంటే సర్పంచ్ నాడు కూడా చెప్పొచ్చు, ఇది ఆయన రాసేసి ఖచ్చితంగా పెట్టాలి అని చెప్పండి. లేకపోతే ఆ సంక్షేమ పథకాలు గవర్నమెంట్ చూసినవన్నీ ఆస్తాం, అక్కడ వసూలు చేసుకుంటాం. ఇటువంటి నిబంధనలు పెడితే అయిపోతుంది. లేకపోతే ఆడుకుంటున్నారు కదా వాళ్ళు అందరితో. కమ్యూనిటీ ప్లాంటేషన్ 87%. దుబాయ్లో వస్తుంది సార్. డిస్ట్రిబ్యూట్ చదవడానికి ఓపెన్ వన్ డే వర్క్ చేసినట్టుంది కానీ అక్కడ సంతకం చేశారు. ఏమైందా? ఓకే అతని కోసం మొత్తానికి ఒకటే మంచిది అంటే నేను మొత్తం ఒకరోజు ప్రజలే అంటే ఒకరోజు సంగతిదే, లాస్ట్ సంగతి వేసేదే. ఎందుకు చేపించుకుంటున్నాడు? ఇప్పుడు చూసుకోలే ఇవన్నీ రికార్డు అన్ని వెరిఫై చేసినట్టు చూసుకోలే. రికార్డు వెరిఫై రాలే. సొసైటీలో వస్తున్నారు అన్నప్పుడు రికార్డు వెరిఫై చూసుకుని రాలే. ఓన్లీ టీఐ చేసింది కదా చూసుకోండి. పట్టు ఆడకుండా ఒక వర్క్ ఐడిలో అటెండెన్స్ తప్పు వేసి అంటే అటెండెన్స్ తప్పు తప్ప అంటే ఏంది రాయలే కదా ఇక్కడ, లేకపోతే టోటల్ కాలం లేదు. అటెండెన్స్ కరెక్ట్ చేసి అటెండెన్స్ కరెక్ట్ చేసి టోటల్ కాలంలో తక్కువ వేసి దాంతో ఏమైంది? ఎక్కువైందా తక్కువైందా? నెక్స్ట్ ఎట్లా చెప్తారు? అనుమతించిన పనులు వన్ డే ఎక్సెస్ మీరు 5 రోజులు పనిచేసినట్టుంటే 6 రోజులకి అంటే సిఓ చేసిందా? ఏమైంది? అది కూడా అదేనా? ఇది అంతేనా? 4 days to 5 days. ఎట్లయినా అయిపోయింది మీరు
పదో అంశం వచ్చేసి రోజ్గార్ దివస్ నిర్వహించారు. 11వ అంశం డిమాండ్ ఉంది నో డిమాండ్ లేదు. జాబ్ కార్డ్ అప్లికేషన్ కూడా 40% చేయడం లేదు, పేషెంట్స్ కంప్లీట్ చేయడం లేదు. 7 days నిర్వహించారు పూర్తి స్థాయి అప్లికేషన్. 25 సంబంధించి 2 types ఫోటోస్ అయితే నిర్వహించారు. కంపెనీ సంబంధించి మొత్తం 30 పనుల కాదు 9 వర్క్ మాత్రం నిర్వహించారు. రైతుల పెద్దగా తీసుకోలేదు, మాస్టర్ రోడ్ కాల్ చేయడం జరిగింది, ఏసీ చెక్ మేకర్ ఉంది, కమెంట్ బాల్ చాలా రాయడం జరిగింది, సర్వే రిజిస్టర్ కూడా వాటర్ ప్లాంటేషన్ సంబంధించి 4 వర్క్ ఐటెంలో 26% సర్వైవల్. 23 కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి 86% సర్వైవల్. 24 లక్షల అవన్నీ ప్లాంటేషన్ సంబంధించి 830 పెట్టి 462 58% సర్వైవల్. పైప్ లైన్ వచ్చేసి కూడా రోజ్గార్ దివస్ నిర్వహించారు. డిమాండ్ ఉంది నో డిమాండ్ లేదు. జాబ్ కార్డ్ అప్లికేషన్ 60% బేసిక్స్ కంప్లీట్ చేయడం. కేనాబాల్ ప్లాంటేషన్ సంబంధించి 100% సర్వైవల్. కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి 75% సర్వైవల్. 3 వర్క్ ఏరియా. అవన్నీ ప్లాంటేషన్ 2 వర్క్ ఏరియాలకు సంబంధించి 97% సర్వైవల్. 34 ప్రైవేట్కి సంబంధించి 82% సర్వైవల్. ఎందుకు తర్వాత చేసినావా? ఎందుకు అందులో దేశంలో ఉన్న పర్టికులర్ పనులు అయితే వేసినా కానీ ఆ పని పూర్తి చేయాలి. రికవరీ ఫ్రమ్ డిమాండ్ అవసరం సార్. అనంతరం ఒక 5 రోజులు పనిచేస్తాం. మాట్లాడి రాసి అని ప్లాన్ చేయండి. వేసి నాకు ఫైన్ అని చెప్పి అది వేసి నాకు ఫైన్ నాకు అప్లై కడతావా లేకపోతే మొక్క తీసిస్తావా
పాస్ ఆర్డర్స్ చేయాలి. నోటీస్ కూడా అదే ఎప్పుడు ఇంకా ఇచ్చేసి వదిలేసి నా పని అయిపోయి కాదు, నీ అసలు నీ ఊరు నీ కథ నీ లెక్క నువ్వు చూసి భయపడాలి వాళ్ళు. ఒక ముప్పై పాస్ ఆర్డర్స్ పీరియడ్ సార్ పాస్ ఇమీడియట్ చేయాలి. ఇప్పుడు సంతకం చేయాలి, సర్టిఫికేట్ చేసి ఇద్దరు ఎన్ఎంఎంఎస్ యాప్ ప్రకారంగా ఇద్దరికి చేస్తే అవుతుందా? ఇప్పుడు ఈసీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీట్ చేయాలి సార్. లేదంటే వాళ్ళు ఎంత అటెండ్ చేసి పంపిస్తే అంతవరకు పేమెంట్ వర్క్ చేయాలి. ఏం చేసారు మరి? డిలీట్ చేసి ఎంత చేసారు? డిలీట్ చేసి అన్ని ఈయన కష్టం, ఈయన పని చేసిందా లేదా? పని చేసిందా? శైలజనా ఎవరు? శైలజ పని చేసిన అయినా ఆమె పేమెంట్ పోయింది. రికవరీ ఫామ్ ఏం పేరు శైలజనా? సంతకం తీసుకోవాలి అట్లా. రిసీవర్ పని చూసుకోరా చేసేది స్టోరీ ఉందా నీకు? ఏం రెసిపీ ఉంది, ఏమైతుంది ఆయన సంతకం ఉందా ఇంకా? మంచిగా కళ్ళు లేవా నీకు? అరే ఎవరి పేరు రాసినావా? ఇంకా ఎన్ని రోజులు సంతకం చేసినావా? బిజీ నవ్వు అది రికవరీ పెడుతున్నా సంతకం ఇట్లా పెడుతున్నావు కదా, ఎంత విలువ సంతకం అంటే ఏది ఏది పైన దున్నపోతు ఏంటంటే గాడి దున్నపోతు ఎందుకు ఏంటది అని కూర్చున్నావా?
రిప్లేస్మెంట్ చేయమండి. చేసేటి సందర్భంలో ఎట్లా చేస్తాము మీకే ఉంటారు జనరల్ అది విద్యార్థి ఎలా ఇంకో వచ్చి శబ్దం చేస్తున్నాయి ఉద్యోగాలు ఎత్తుకోలేనా నీవులో ఉన్నాయా ఎట్లా ఒక ఎంపీడీఓ వచ్చి ఆ సంతకం చేసిపోయావు కానీ నువ్వు ఇక్కడ ఏంటి అసలు అమౌంట్ ఏంటి మొత్తం 3,800 సంతకం ఎవరిది ఏ రికవరీ ఫ్రమ్ ఏపీ చెప్పు 23 Gracias.
చదువు అన్నీ లేవా ఒకటి లాస్ట్ వన్ లేదా ఫస్ట్ వన్ లేదా ఇరిగేషన్ వాళ్ళకి పర్మిషన్ తీసుకోవా చదువు జాబ్ కార్డ్ అప్డేషన్ 60% చేసిండ్రు ఫేస్బుక్ ఇవ్వట్లేదు నెక్స్ట్ గవర్నమెంట్లో గ్రామ సభ మినిస్టర్ చేశారు ఓన్లీ 11/2020 వరకు అప్డేషన్ చేసి తర్వాత సార్ ఫోటోస్ పూర్తిస్తారా నిర్వహిస్తారు వర్క్ పాయింట్స్ కూడా పూర్తిస్తారా నిర్వహిస్తారు సార్ హైదరాబాద్లో సంఘాలు ఉన్నాయి రోడ్ కాల్ చేయడం జరిగింది ఈసీఆర్ 25% చెక్ చేయడం జరిగింది 12 కాలు ప్రయాణం జరిగింది సర్వేలు చేసిన నిర్వహిస్తారు నెక్స్ట్ రోజుగా దివస్ కార్యక్రమం నిర్వహించారు సార్ నెక్స్ట్ ఒక వెబ్సైట్కి సంబంధించిన ఎన్ని వాడాలని ఇందులో ఒక వెబ్సైట్ రాస్తాం సార్ నెక్స్ట్ ఇక్కడ 27 మసాలు అటెండెన్స్ టేకన్ బై దగ్గర సిగ్నేచర్ లేదు సార్ 27 మసాల దగ్గర ఫోటో క్యాప్చర్ ఎవరో తిన్నో వాళ్ళ సంతకాలు లేకుండా అటెండెన్స్ నెక్స్ట్సారిగా 11 మంది 46 రోజులు పనిచేసిండ్రు వీళ్ళకి రోజు కూడా అటెండెన్స్ సంతకాలు సార్ వారానికి మనం ఒకటే మస్టర్గా వారానికి ఒకటే సంతకం పెట్టాల్సిందిగా ఒక సంతకంలో పని సంతకాలు ఖచ్చితంగా ఉంటారు మనం 10 రోజులు చేసి 10 రోజుల్లో ఒక రోజు కూడా సంతకం పెట్టిన సంతకాలు ఉంటారు మొత్తానికి లేదా అంటే ఒక్కొక్క మసాలా ఒక ఎందుకు పెడతారు మీ సార్లా జనరల్గా ఎందుకు ఓపీఎస్తో కొత్తగా చూసారు
సీనియర్ మ్యాన్కి ఇచ్చేస్తారు కానీ వాస్తవం ఇంకా 3 రోజులు పనిచేసింది అంటే 4 రోజులు 5 రోజులు పనిచేసి 4 రోజులు వేయడం 6 రోజులు చేసి 4 రోజులు వేయడం అట్లా తక్కువ ఎవరు చేసింది రేట్ సార్ కాకపోతే ప్రస్తుతానికి కాంపౌండ్ ఫీల్డ్లో లేదు సార్ ఇప్పుడు పని యొక్క ఉద్దేశం నెరవేరలేదు నేను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి చేసుకుంటాను సార్ మరి మెడల్ పోవడం చేస్తాను చేసుకుంటాను సొంతంగా చేసుకోవాలి సొంత కష్టపడి చేసుకుంటాను వర్క్ రికవరీ వర్క్ రికవరీ ఒకవేళ వినకపోతే బ్లాక్ లిస్ట్ నోటీస్ అయితే ముందుగా ప్లాంటేషన్ సార్ ఇక 350 మొక్కలు ఒక్క మొక్క లేదు సార్ మొక్కలు తీసేసాం ఈ బ్లాక్ లిస్ట్ లో పెట్టండి పేరు రికవరీ ఎందుకు చేయవచ్చు నెక్స్ట్ ఈవెంట్ ప్లాన్ చేసాం సార్ 90% వస్తుంది నెక్స్ట్ సార్ మల్టీలేయర్ ఈవెంట్ ప్లాన్ చేసాం 93% ఉంది సార్ నెక్స్ట్ సార్ తెలంగాణ మీద 11% మాత్రం వస్తుంది సార్ పక్కన నెక్స్ట్ సార్ ఇక్కడ రైతు వారికి సంబంధించి పట్టదారి వ్యవస్థలో కనిపి పొందడానికి ఇవ్వలేదు చెప్పాయా అవును సార్ ఇది కోఆర్డినేషన్ మీటింగ్ గ్రామ సభలో కూడా ఎంసీసీ ఉన్నాయని చెప్పి ఒకసారి ఇక్కడ మాట్లాడాలి లేదు నెక్స్ట్ సార్ ఇక్కడ వాస్తవంగా 40 రోజులు పనిచేసి 50 రోజులు పనిచేసినప్పుడు పేమెంట్ చేయడం జరిగింది అంటే 5 రోజులు పనిచేసి 6 రోజులు చేయడం 6 రోజులు చేసిన 8 రోజులు చేయడం ఎక్సెస్ చేసేసి మెయిన్ నెక్స్ట్ క్యాల్కులేషన్ ఉంటుంది సార్ కూలీ మెసర్ జరిగింది 712 రూపాయలు ఏం కాదు తప్ప అంటే కాదు జాబ్ నెక్స్ట్ సార్ ఏం బోర్డు ఏం బోర్డు లేదు సార్ పిఆర్ రికార్డ్స్ సార్
ఎవరికి నెక్స్ట్ చూపి కొట్టవాలి. రైతులకు సంబంధించి 25% క్లియర్ చేయలేదు. ఎంపీలో 12 కాలం రాయడం జరిగింది. ప్లాంటేషన్ సంబంధించి సర్వే రిజిస్టర్ నిర్వహించిన మన క్రియేట్కి సంబంధించి ఇలా అప్డేషన్ చేస్తారు. మన క్రియేట్ తర్వాత నెక్స్ట్ రోజ్గార్ క్లాస్ కార్యక్రమాన్ని నిర్వహించాలి కానీ నిర్వహిస్తారు సార్. నెక్స్ట్ ఇద్దరు అర్థాల ఈరోజు పనిచేసిన అభివృద్ధి కాకపోతే రోజ్గార్ అధికారులు సార్. నష్టపోయింది సార్, ఫుల్లీ నష్టపోయింది సార్. ఇంకా 5 రోజులు చేస్తే 4 రోజులు ఉంది సార్. అలా సార్ క్వాంటిటీ వెళ్ళిపోయింది సార్. ఎందుకు వేసుకున్నట్లా రోజు పంచాయతీ నువ్వు సంక్రాంతి అనుకున్నాడా ఏం చేయకున్నావు సార్ ఇద్దరు కట్టండి పైసలు సార్ మసాలా పొడివేసి ట్రైనింగ్ ట్రైనింగ్ చేయరా అయినా మళ్ళీ మరి ఏం చేయండి అసలు జోలి పెట్టారు సార్. నెక్స్ట్ ఎవరైతే ప్లాంటేషన్ సార్ 94% వస్తున్నాయి. కినాల్ బండి ప్లాంటేషన్ సార్ 89% ఉన్నాయి. నెక్స్ట్ బయోప్రొసెసింగ్ ప్లాంటేషన్ 98% ఉంది సార్. నెక్స్ట్ తెలంగాణ క్రీడా ప్రాంగణం దగ్గర మొత్తం 69% ఉంది సార్. బండి ప్లాంటేషన్ సార్ 30% ఉంది. సార్ ఇక్కడ హార్టికల్చర్లో భాగంగా ఒకే రైతులు 2 రకాలు చేసి అంటే ఒకసారి 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 కానీ మొక్కలు లేదు సార్. హార్టికల్చర్ మొక్కలు తీసేసుకోండి. మనం వెళ్తే దొంగల పదాలు తీసేసామని జాంకాయ లేకపోతే తీసుకోవాలి ఉంటుంది. మొత్తం ఎన్ని మొక్కలు ఇంకా దొరకట్లేదు సార్. 430 మొక్క కూడా లేదు. ఇంకా బ్లాక్ లిస్ట్లో పెట్టేసేయండి. ఆయన ఏం సిస్టంలో ఏం ఇవ్వకూడదు. అది ఏం చేసినప్పుడు ఫీల్ అయిపోయింది కదా ఇలావా ఇలావా ఎప్పుడు అట్లా మారుస్తున్నావు తీసేసేటప్పుడు చెప్పడా శాంక్షన్ ఎప్పుడు పడి నేర్చుకున్నాడు కదా తీసేసేటప్పుడు ఎట్లా చెప్పకుండా ఎట్లా వేసుకుంటే ఈ డబ్బు పెట్టారా గ్రామ పంచాయతీ మినిట్స్లో కూడా రాసుకుని ఇట్లా ఎవరికి ముందస్తు సమాచారం లేకుండా తొలగించడం జరిగినది. కావున ఉపాధి హామీ నుంచి ఇతనికి భవిష్యత్తులో వేసుకుని ఏ రకమైన లబ్ధి జరగదు. జాబ్ కార్డు ఎవరు పెట్టాడు జాబ్ కార్డు నెక్స్ట్ సార్ ఇప్పుడు చూసుకోవాలి. తిరిగి కన్స్ట్రక్షన్లో ఇప్పుడు కూడా చూసుకోవాలి. నెక్స్ట్ సార్ ఇక్కడ 14 మంది వివిధ వర్గాల
చేయడం జరిగింది. 700 రంగాలంగా డబ్బులు తీసుకోవడానికి రావట్లేదు. ఇది 700 వచ్చేలా చేసి కెమెరా కాలేదండి. ఆల్రెడీ సార్ ఇంకోసారి కూడా ఇచ్చినాము సార్. నెక్స్ట్ టీఆర్ సార్ కెమెరా ఏంది? అక్కడతో చేసి 1 to 6 information. సార్ కాన్స్టిట్యూషన్ జరిగింది. సార్ జాబ్ కార్డు నియమానికి కోసం దరఖాస్తు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ సార్ ఇక్కడ డిమాండ్ తీసుకున్నా నో డిమాండ్ తీసుకోలేదు. డాక్యుమెంట్ అప్డేషన్ 50% చేసిండ్రు. ఫేస్బుక్ వీడియో సార్ 7 మినిస్టర్స్ నిర్వహిస్తున్నాం. ఫోటోస్ పూర్తిగా లేదు సార్. వర్క్ కార్డు నిర్వహిస్తున్నాం. పూర్తిగా డాక్యుమెంట్ లేవు. రైతుల సంతకాలు తీసుకోవడం జరిగింది. రోడ్ కాల్ చేయలేదు సార్. ఈసీగా రైతు సంబంధించిన 100% డిమాండ్ చేయలేదు. ఇందులో పనిపాలన కావాల్సిన ఇక్కడ సంఘం లేదు సార్. ఒకరికి పనిచేసిన ఒక్క సంఘం తీసుకుని చేతగానే నెక్స్ట్ సార్ 5 రోజులు పనిచేస్తే 2 డేస్లో 40 మంది ఒక రోజు పనిచేసి నష్టపోయింది సార్. నెక్స్ట్ సార్ 80% తగ్గింది. వాచర్కి అవెన్యూ ప్లాంటేషన్లో బేస్ అయిపోతే కానీ ఇన్యాక్టివ్ అని వచ్చింది సార్. తర్వాత అది అమౌంట్ ఆమె కూడా చేరలేదు సార్. అది ఎక్కడుందో తెలియదు. అమౌంట్ తెలియలేదు. వాళ్ళ క్రెడిటే కాలేదు సార్. అమౌంట్ తెలియదు సార్. వాళ్ళ అకౌంట్ ఉన్నట్టే సార్. బ్యాంక్ అకౌంట్లో రాలేదు సార్ ఆమె దగ్గర. నెక్స్ట్ బెక్కర్పల్లి జీపీ
అప్డేషన్ చేయడం లేదు సార్. వారం డైగ్నోసిస్ పంపించడం లేదు సార్. గ్రామసభ సార్ డిమాండ్ సార్ అప్డేషన్లో లేవు సార్. ఎవరు రమేష్ ఏమైంది ఏం ఎక్కడే మీరు నువ్వేందా ఇది సీక్రెటే కదా అదంతా లేదు 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 అని రాస్తున్నారు వాళ్ళు ఏం పని అయింది ఈ అప్డేట్ చేయడానికి కారణం ఇప్పుడు ఏ ఊళ్ళో ఉన్నావు అడేమో తెలుసు ఎలాంటి కట్టు ఎంపీఆర్ పేరు పనిచేసిన కూడా చూపించారు సార్. మిగతా 2 రకాల కూడా చూపించలేదు. 16 వర్క్ ప్రైస్ నిర్వహించలేదు సార్. 17 బంద్ ఆన్ చేసి ఎట్లా వస్తుంది ఇది బంద్ చేయడం ఇంతకుముందు లాగా కావాలంటున్నాను. ఆన్ అయితే ఏమైంది? ఆ రెడ్ బటన్ వద్దు, రెండు అయితే అది రికార్డింగ్ అవుతుంది. రికార్డింగ్ వద్దురా, నేను ఆఫ్ అవుతుంది అది వస్తే.